హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉంది పూజా హెగ్డే. కానీ ఇప్పుడు అసలు ఈ ముద్దుగుమ్మ పేరు కూడా వినిపించడం లేదు. చివరిగా కిసీకా బాయ్ కిసీకా జాన్ లో కనిపించింది. ఈ ముద్దుగుమ్మకు చాలా కాలంగా వరుస డిజాస్టర్స్ రావడంతో ఆమె నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. తెలుగులో చివరిగా రాధేశ్యాం సినిమాలో కనిపించింది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బుట్టబొమ్మ. కానీ విచిత్రంగా ఆ సినిమా నుంచి తప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది పూజ. అయితే ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఒక లక్కీ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. పూజా హెగ్డేకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం ఒక క్రేజీ ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో పూజా హెగ్డేను మెయిన్ రోల్ కోసం సెలెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని డిమార్ట్ కాలనీ, ఇమాయికా నోడిగల్ సినిమాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా వివరాలు త్వరలో తెలియచేయాల్సి ఉంది. ఈ సినిమాని ఓటీటీ సంస్థ కోసం ఏవిఎం నిర్మిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది పూజా హెగ్డే. నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం.